నందమూరి బాలకృష్ణ ఒక డైలాగ్ ఉంటుంది. దాచాం చాలా ఉన్నాయి, ఒకటొకటి బయటికి తీస్తామని చెప్పి ఒక డైలాగ్ ఉంది. అది చాలామంది చాలా సందర్భాల్లో వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కరెక్ట్గా నిమ్మల రామానాయుడికి సంబంధించి కూడా అదే రకంగా దాచాం చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తాయనే విధంగా మరి నిమ్మల రామానాయుడు యొక్క ఆనిముత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. నిమ్మల రామానాయుడు ఎన్నికలకు ముందు ఎవరిని కూడా వదిలిపెట్టలేదు తమ పథకాలకు సంబంధించి. సో పెద్ద ఎత్తున వైరల్ కూడా అయినాయి, మీ అందరికీ తెలిసిందే. మరి ఇది తల్లికి వందనానికి సంబంధించి నీకు 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 అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి మీ అందరికీ కూడా వస్తాయి, ఇదిగో ఈ అమ్మాయికి వస్తుంది ఈ అమ్మాయికి వస్తుంది అని చెప్పి తల్లికి వందన పథకాన్ని గురించి చెప్పాడు. అదేవిధంగా మహిళలకు సంబంధించి 1500 రూపాయల నీకు 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 అని కూడా చెప్పాడు. ఇలా ఒక్కటి కూడా అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎస్సీలు ఇంట్లోకి పోయి కూడా ఒక వీడియో కూడా వైరల్ అయింది. మళ్ళీ అక్కడ కూడా చెప్పాడు, వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. మామూలు బీసీ వేరే కేటగిరీలకైతే తక్కువలో వస్తుంది ఇల్లు కట్టడానికి, మీకు ఎస్సీలు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పాడు. ఉచిత కరెంటు గురించి చెప్పాడు, 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా చెప్పారు. ఇప్పుడు తాజాగా ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. నిన్న టీడీపీ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు స్వస్తి పలికే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ప్రజలకు వాలంటీర్లకు మధ్య ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, వాట్సాప్ గ్రూపులు కానీ టెలిగ్రామ్ గ్రూపులు కానీ ఇవన్నీ కూడా డిలీట్ చేయమని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో వాలంటీర్లు పక్కన పెట్టడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. గత 2 నెలల నుంచి వాలంటీర్ ద్వారా పింఛన్ పంపిణీ చేయకుండా ఇవన్నీ కూడా వాళ్ళని పక్క పెట్టడానికే జరుగుతున్నటువంటి ప్రయత్నం. అయితే ఈ వాలంటీర్లకు సంబంధించి నిమ్మల రామానాయుడు ఏం మాట్లాడారు అనేది చూద్దాం. మన ప్రభుత్వంలో ఆనందంగా ఇంకా సంతోషంగా తిరగాలి. మాకు వాలంటీర్ నువ్వేం దూరం వెళ్ళకర్లా అమ్మా, అందరూ ప్రజలకు చేయండి, ఇవ్వకల్లా పార్టీ కాదు. అది నేను ఇప్పుడు ఇందాక అదే చెప్పా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, ఇంకా పటిష్టం చేస్తాం. ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం. ఎందుకంటే 5000 రూపాయలకి ఏమొస్తున్నాయి ఈవేళ? ఒక పప్పులు ఉప్పులు నిత్యావసరాలు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఆర్టీసీ అన్ని పెరిగిపోయిన తర్వాత 5000 రూపాయలు వాలంటీర్గా ఏమొస్తాయి మీకు? అందుకే మీ జీతం పెంచి మిమ్మల్ని కొనసాగిస్తాం. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం పార్టీ వైపుకి వెళ్ళకుండా, వాళ్ళు ఏంటంటే ఆ వైసీపీ మాయలోను వాళ్ళు ఉచ్చులో పడకుండా ప్రజల కోసం పనిచేయండి. ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్లుగా ఉంటారు. జీతం పెంచిన తర్వాత నువ్వే మళ్ళీ అన్నగా ఇదిగో మా జీతం పెరిగింది నీ ప్రభుత్వాలు అని చెప్పి నాకే మళ్ళీ స్వీట్ పట్టుకొచ్చి, లేదా ఏదైనా గేదె అంటే జున్ను ఏదో వండి పట్టుకొచ్చి నాకు పెడతావు. ఓకేనా? ఓకే. ఇది నిమ్మల రామానాయుడు ఒక వాలంటీర్ ప్రచారం సందర్భంగా ఒక వాలంటీర్ దూరంగా ఉన్నాడని చెప్పి వాలంటీర్ భుజం మీద చేయి వేసి, ఇప్పుడు వచ్చినటువంటి 5000 రూపాయలు మీకు ఏం సరిపోతే దూరంగా ఉండకండి, మన ప్రభుత్వం రాబోతుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 10,000 రూపాయల జీతం చేస్తాం, సో మీకు కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పిస్తాం, కాబట్టి భయపడకండి. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి మీరు తలవొగ్గి ఆ పార్టీకి మద్దతు ఇవ్వకండి, మాకు మద్దతు ఇవ్వండి. మీరు మేము అధికారులకు వచ్చిన తర్వాత 10,000 జీతం తీసుకున్న తర్వాత మేము సంతోషంగా ఉన్నామని చెప్పి మీరు మాకు తీసుకొచ్చి స్వీట్ కూడా ఇస్తారు. లేదా మీ గేదెలు పశువులు ఉంటాయి కదా, ఆ గేదెల పాలు పిండి జున్నో గిన్నె తీసుకొచ్చి ఎదిగో అన్నయ్య నేను హ్యాపీగా ఉన్నానని చెప్పి మీరు చెప్తారని చెప్పి పటిష్టం చేస్తామని చెప్పి మరి నిమ్మల రామానాయుడు వాలంటీర్లకు సంబంధించి చెప్పినటువంటి మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ రకంగా ఎంత దారుణాలు చూడండి. నిజంగా ఎన్నికలకు ముందు అధికారంలో రావడం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పారు చూడండి. ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ముఖ్యంగా నిమ్మల రామానాయుడు అయితే ఇసుక ఫ్రీ గురించి కానీ, 3 సిలిండర్ల గ్యాస్కి సంబంధించి కానీ, తల్లికి వందనకు సంబంధించి కానీ, ఏ పథకం 6 గ్యారెంటీలకు మనది ఏమంటారు సూపర్ సిక్స్కి సంబంధించి వాటితో పాటు అనేక హామీలు ఈ అందరినీ నమ్మించి మరి వాళ్ళని నట్టేయటం ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా నిమ్మల రామానాయుడు మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్నాడు. ఈ నిమ్మల రామానాయుడికి సంబంధించినటువంటి అనేక వీడియోలు, పాత వీడియోలు, ఈ వీడియోలు కూడా ఒక్కొక్కటి బయటికి వదులుతూ ఉన్నారు. నిమ్మల రామానాయుడు ఆనిముత్యాలు చూసి తరించండి అని చెప్పి నెటిజన్లు పెద్ద ఎత్తున వీటిని ట్రోల్ చేస్తూ ఉన్నారు.